కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని చట్నహల్లి గ్రామంలో శ్మశాన వాటిక స్థలం విషయంలో వివాదం నెలకొంది. తమ నివాస గృహాల ముందు బీసీ కులస్తుల శవాలను పూడ్చిపెడుతూ దౌర్జన్యం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అనంతరం కర్నూలులోని ఎన్టీఆర్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. సర్వే నంబర్ 113, 114లో మాదిగలు నివాసం ఉంటున్నారని, వేరే శ్మశాన స్థలం కేటాయించినప్పటికీ అక్కడికి వెళ్లకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్రెడీ శ్మశానానికి 125, 126లోన దాదాపు 3 ఎకరాల 54 సెంట్లను కూడా మనకు కేటాయించడం జరిగింది. అక్కడ ఊడ్చమంటే దాదాపు వాళ్ళు హుకుం జారీ చేసి అక్కడ రాజకీయ నాయకులు అదేవిధంగా కొంతమంది ఆధిపత్య కులాలు కుమ్మక్కయ్యి మాదిగలను అణిచివేసి చంపివేయాలి, వాళ్ళు రోజు ఆ వాసనతోన దుర్వాసనతోన అక్కడే ఉండి చనిపోవాలని ఒక మరి హింసకాండంగా మరి సంవత్సరం నుంచి కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ, ఆదోని సబ్ కలెక్టర్ కానీ, మంత్రాలయం ఎంఆర్ఓ కానీ, మరి అదేవిధంగా మంత్రాలయం పోలీస్ స్టేషన్ ఉందో లేదో కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని దాఖలు ఉన్నవి. ఈ ఉద్యమాన్ని మా చట్నపల్లి మాదిగలు కావాలంటే చూడండి, కానీ ఇండ్ల ముందేగా శవాలు పూడ్చి అక్రమంగా రౌడీజంతోన ఈ విధంగా దౌర్జన్యం చేసి వేట కొడువులతోనే చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు కడితే ఇంతవరకు దాన్ని రిమాండ్కి ఎత్తలేదు. అదేవిధంగా కావాలంటే రోడ్డు శ్మశానానికి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో అక్కడ రోడ్డు వేయాలంటేగా శవాన్ని తీసుకొని వచ్చి ఒరిమెల్లా కూడా వెళ్తున్నారు. ఈ రోడ్డుకు మన మాజీ కలెక్టర్ గారు రంజిత్ భాష గారు మరి దాదాపు 45 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది.